పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 19-20 వాక్యాలు చూడండి ఒకసారి. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గుర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యలో ఉంటానని చెప్పారు. గట్టిగా స్తోత్రం చెబుదామా? రెండు చేతి బిగ్గరగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యేసే చెప్పిన మాట నేను మీతో చెప్తున్నాను. మన ప్రభు సాక్షాత్తు తన నోట నుంచి పలికిన మాట ఏంటంటే, ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు కూడుకొని ఉంటారో వారి మధ్యలో ఉంటారని వాగ్దానం చేశారు ఆయన. అంత మాత్రమే కాదు, మీలో ఇద్దరు భూమి మీద ఏకీభవించి మీరు ప్రార్థన చేసినని ఏదైతే అడుగుతారో అది నేను పరలోకం నుంచి మీకు అనుగ్రహిస్తానని చెప్పారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన చెప్పిన మాటను బట్టి ప్రతి శనివారం కావచ్చు, సంఘంలో ప్రతి ఎప్పుడు ప్రార్థన జరిగినా సంఘం అంతా కలిసి కొన్ని అంశాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకని చెప్పండి? ఇద్దరు లేక ముగ్గురు అడిగితేనే అంత కార్యం జరిగితే మరి ఎంతమంది ప్రార్థన చేస్తే దేవుడు కనికరించుకుని ఉంటారంటారా? చెప్పండి. హల్లెలూయా. అందుకని నా దేవుని ప్రజలారా, ఒక బలమైన విశ్వాసముతో, ఒక బలమైన నమ్మకంతో మరి ఇంతమంది చేస్తున్న ప్రార్థన ప్రభు ఆలకించి మన పక్షంగా, మన కుటుంబాల పక్షంగా ప్రభు గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. కొంచెం మీరు నీరసంగా ఉండకుండా కొంచెం మెలకువగా ఆమేనను స్తోత్రమని హల్లెలూయా చెప్పారనుకోండి, నాకు కొంచెం ఊపు వస్తుంది. హల్లెలూయా. నాకు కొంచెం ఉత్సాహం వస్తుంది. మీరు నీరసంగా మీరు ముఖాలు కనపడ్డారనుకోండి, పాపం జ్వరాలతో బాధపడతారని పాపం వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి నేను ఇది చెప్పుకుంటా వెళ్ళిపోతాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా? దేవుని ప్రభు, ఒకవేళ మీరు బలహీనతలోనే ఉన్నట్లయితే, ఒకవేళ మీరు అనారోగ్య పరిస్థితులు ఉన్నట్లయితే, నా దేవుని సన్నిధికి వచ్చారు కనుక వెళ్ళే లోపల నా దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తాడు. ఆమేన్. మీరు అడుగు బయట పెట్టగానే నా దేవుడు మీకు స్వస్థనిస్తాడు. నా దేవుని ప్రజలు, ఆయన గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు, మహిమగల దేవుడు. ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది ఏంటంటే, ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే అక్కడ వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేశారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆయన మన మధ్యలో ఉన్నట్టా లేనట్లా? మరి మీరు ఎందుకు వాక్య సాక్ష్యం చెప్తున్నప్పుడు వారికి లోడమని మాట్లాడేసుకుంటున్నారు? ఇక్కడ సాక్ష్యం చెప్తుంటే వాళ్ళ మాట వింటలేదు, మీరు చెప్పేసుకుంటున్నారు. హల్లెలూయా. దేవుని ప్రజలారా, దేవుని సన్నిధిలో మనం కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. దేవుని సన్నిధిలో మనము ఆ కొద్దిసేపు ఉన్న అరగంటైనా ఆ గంటైనా మాట్లాడుకుని నిశ్శబ్దంగా దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు, అక్కడ ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి కదా. మీరు ఎప్పుడైనా సరే సినిమా హాల్కి వెళ్ళినప్పుడు గమనించండి, ఆ సినిమా బుర్రకథల డ్రామాలకు వెళ్ళినప్పుడు తెర మీద వేసేవారు కదండి. అప్పుడు పక్కన ఆగా మాట్లాడే తర్వాత మాట ఆగని చెప్పి ముందు అదంతా అయిపోయేటంత వరకు చూస్తాడు. అవునా కదా చెప్పండి? ఆ సమయంలో పక్కన మాట్లాడితే ఊరుకోం. హల్లెలూయా, హల్లెలూయా. అంతకంటే శ్రేష్టమైనది, విలువైనది దేవుని సన్నిధి కనుక ఈ వేదిక మీద ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారని చెప్పి మనం గమనిస్తూ అక్కడ వచ్చింది మనం దేని కొరకో అది మనం ఆ ఉద్దేశం కలిగి నెరవేర్చినట్లయితే దేవుడు మరి ఇక్కడ నుంచి ఆయన బలిపీఠం కాబట్టి ఇక్కడ నుంచి తన సన్నిధిని మీ వద్దకు పంపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేస్తానంట, ఇద్దరు ముగ్గురు కూడుకున్నట్లయితే వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేస్తారు. ఇద్దరు లేక ముగ్గురు అనే నామములు ఏకీభవించి ప్రార్థన చేస్తే మీరు భూమి మీద దేనినైతే వేడుకుంటారో దేని గురించైనా అన్నాడు. అక్కడ క్వశ్చన్ చేసినట్లయితే, మనం క్వశ్చన్ చేసినట్లయితే దేని గురించైనా అంటున్నారు ప్రభు అంటే దాని అర్థం ఏంటంటే, మీరు ఏది అడిగినా చెయ్యగలిగిన దేవుడు ఆయన ఒక్కడే. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఇది ప్రభు వల్ల అవుతుందా, లేకపోతే ఇలాంటివి కూడా ఆయన బాగు చేస్తాడా, ఇలాంటివి కూడా ఆయన చేయగలడా, ఇలాంటి పరిస్థితులు మార్చగలడా అని ఒకవేళ మీకు అనుమానం, సందేహం రావచ్చు. నా దేవుని ప్రజరా, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదండి. హల్లెలూయా. కనుక మీరు ప్రార్థన చేసేటప్పుడు
అలా ప్రార్థన చేసుకోండి. దేవుడు మన మధ్యలో ఉండి గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. వాక్యం ఏమని సెలవిస్తుంది 20వ వచనంలో? ఏలియానికి 2 ముగ్గురు. అది పాయింట్ అండి. ఎక్కడ పడితే అక్కడ 2 ముగ్గురు అంటే మందలుగా గుంపులుగా ప్రజలు బయట అక్కడక్కడ కూడుకుంటూ ఉంటారు. అది రాజకీయ మీటింగ్ కావచ్చు, యాజకీయ మీటింగ్ కావచ్చు, దేవుని ప్రజారా మరొక మీటింగ్ కావచ్చు, మరొక మీటింగ్ కావచ్చు, డోక్రా మీటింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అక్కడ 2 ముగ్గురు అంటే చాలా వందలు గుంపులు ఉంటారు. అక్కడ వారి మధ్యలో ఉంటాడా? ఉంటారు. ఎందుకని వాళ్ళు ఆయన నామములో కూడుకోలేదు. హల్లెలూయా. ఇప్పుడు మనమంతా ఎవరి నామంలో కూడుకున్నాం? దేవుని నామంలో, యేసయ్య నామంలో కూడుకున్నా గనక ఇక్కడ మాత్రం ఆయన ఖచ్చితంగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మీ గృహంలో మీరు ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారా? 3 ఉన్నారా? 4 ఉన్నారా? 5 ఉన్నారా? 10 మంది ఉన్నారా? మీరు ఎంతమంది అయితే ఉన్నారో మీరందరూ కలిసి ఒక చాప వేసుకుని చాప మీద మోకరించి ప్రార్థన చేశారనుకోండి, నా దేవుడు అక్కడ దిగొచ్చేస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నా భక్తి నాదే, నా భార్య భక్తి నా భార్యదే, నా పిల్లల భక్తి నాదే అని ఎవరికి వారే యమున తీరి అన్నారనుకోండి, అప్పుడు ప్రభు ఏం చేయాలని అర్థం కాదు. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి. వాక్యం చెప్తుంది ఒక్కరొక్కరు కాదు, 2 లేక 3. అంటే ఆ మాట ఎందుకు చెప్పారంటే, ఒంటరిగా నడిచేవాడికి తొట్టిల్లు పడిపోతాడు. అందుకే మన దేవుడు కూడా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వాటికి సాటి అనే సహాయాన్ని చేశాడు. ప్రసంగి గ్రంథంలో కూడా ఉంటుంది, ఒంటరిగా ఉన్నవాడు పడిపోతే ఆడంతటి వాడు లేవలేడు. అది 2 కూడి నడిచారనుకోండి, వాడు పడిపోయినప్పుడు పక్కన ఏం చేస్తాడు చెప్పండి? లేపుతాడు పైకి. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? అందుకని 2 ముగ్గురు అనే మాట అక్కడ వాడారు. నా దేవుని ప్రజలు మన కుటుంబాల్లో 2 కంటే 3 కంటే ఎక్కువే ఉన్నాం కనుక మీరు చేయవలసిన పని ఇక్కడ చెప్తున్నాడు. నా దేవుని ప్రజారా, మీరు ఒక చాప వేసుకుని ఇంటిలో మొత్తం అందరూ మోకరించి ప్రార్థన చేసుకున్నట్లయితే మీరు ఏది అడిగినా, స్తోత్రం చెప్పాలి, మీరు దేన్ని అడిగినా, ఇక్కడ అదే చెప్పాడు, మీరు దేనినైనా వేడుకున్నట్లయితే అది నా దేవుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘం రాసిన పత్రిక కూడా మాట అంటారు, మీరు సమాజంగా కూడుట మానొద్దు. నా దేవుని ప్రజలు గమనించి ఆలోచించండి. 2 లేక 3 ఆయన నామములో కూడుకోవాలి, ఆయన పేరట కూడుకోవాలి. ఆయన నామాన్ని తలచి ప్రార్థన చేసి స్తుతించి దేవుని కొరకు లేక 2 లేక 3 కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడికి నా దేవుడు వచ్చేస్తాడండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మధ్యలో ఆయన ఉంటాడంటే, రాజకీయ మీటింగ్లో లేకపోతే యాజకీయ మీటింగ్లో లేకపోతే డాక్టర్ మీటింగ్లో అక్కడిక్కడ ఆయన ఉండరు. కానీ నా దేవుని ప్రజరా, ఆయన ప్రజలు, ఆయన జనులు. వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఒకసారి జకర్యా ప్రవచన పుస్తకంలోకి రండి. ఒకసారి జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యం చూడండి ఒకసారి. సియోను నివాసులారా, ఆ సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేస్తాను. మీరు సంతోషంగా ఉండాలి, పాటలు పాడాలి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. స్తోత్రం చెబుదామా? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలంటండి? పాటలు పాడాలి, సంతోషంగా ఉండాలి, పాటలు పాడాలి, ప్రభువుని ఆరాధించాలి, స్తుతించాలి. ఎవరి మధ్యలో నివాసం చేస్తానంటున్నాడు ప్రభు? అక్కడ ఎవరి మధ్యలో ఉంటారు చెప్పండి? అక్కడ చెప్పాలి, మీరు చెప్పాలి. సియోను నివాసులారా, ఎవరి మధ్యలో చెప్పండి? అదండి. ఎక్కడ పడితే అక్కడ ఆయన ఉండరు కానీ, ఎక్కడ పడితే అక్కడ ఆయన సన్నిధి దిగిరాదు కానీ, సియోను నివాసుల మధ్యలోకి ఆయన దిగి వచ్చేస్తాడు. సియోను నివాసులారా, ఎవరు సియోను నివాసులనంటే, నా దేవుని ప్రజారా, ఎవరు సియోను నివాసులు అనంటే, ఈ లోకాన్ని తనది కాదని, పరలోకముల సియోను అనేది ఒకటి ఉందని భావించి, ఈ లోకం కొరకు కాకుండా ఆ సియోను కొరకు ఎవరైతే బ్రతుకుతారో, ఆ సియోను వైపు ఎవరైతే చూస్తారో, ఆ సియోను కొరకు ఎవరైతే అడుగులు ముందుకు వేస్తారో, ఆ సియోను కొరకు ఎవరైతే తమ జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తారో, పరలోకమున సియోను కొరకు ఎవరైతే తాపత్రయపడతారో, ప్రాకులాడతారో, ఈ లోకం తనది కాదని మరొక లోకం ఉందనే సంగతిని ఎవరైతే భావిస్తారో వాళ్ళందరూ సియోను నివాసులు. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. భక్తులందరూ, పితరులందరూ, ప్రవక్తలందరూ, దాసులందరూ వాళ్ళు ఏమని మాట్లాడారు, వాళ్ళు ఏమని బోధించారంటే, నిలువరమైన పట్టణం మన కిలలో లేదు. హల్లెలూయా. నిలువరమైన పట్టణం మన కిలలో లేదు కనుక పునాదులు గల పట్టణం కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారండి. అందుకే వాళ్ళు సియోను నివాసులుగా మార్చబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. తల్లి గర్భంలో ఎన్ని నెలలు ఉంటారండి బిడ్డ? 9 నెలలు, 9 మాసాలు మోస్తాగా తల్లి. తర్వాత బయటకు వచ్చేయాలి. ఆమేన్. భూమి మీద ఎంతకాలం ఉంటారు? 90 సంవత్సరాలు. అధిక బలం ఉంటే హల్లెలూయా. ఆ తర్వాత ఏం చేయాలి? ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నా దేవుని ప్రజలారా గమనించిన ఆలోచించండి. వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే, తల్లి గర్భంలో 9 నెలలుగా ఎలాగైతే ఉన్నారో, ఈ భూమి మీద 90 సంవత్సరాలు ఎలాగైతే ఉన్నారో, ఆ తర్వాత వెళ్ళేది ఎక్కడికనే సంగతి తెలుసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి గ్రంథాల్లోనూ, ప్రతి శాస్త్రాలు చెప్పేది ఏంటంటే, బైబిల్ గ్రంథం కావచ్చు, మిగతా గ్రంథాల్లో కావచ్చండి, వాళ్ళు చెప్పేది ఏంటంటే 2 ఒకటి పుణ్యలోకం, ఒకటి పాపలోకం. ఒకటి నరకం, మరొకటి పరలోకం. ఒకటి స్వర్గం, మరొకటి నరకం. ఆమేన్ చెబుదామా? హల్లెలూయా. నా దేవుని ప్రజరా, దేవుని సన్నిధికి వస్తున్న మనము అక్కడికి సిద్ధపడాలి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రజరా, మీరు ఒక సంగతి గమనించాలి. ఏంటనంటే, దేవుని నమ్మిన బిడ్డలకు మరణము లేదు. ఆమేన్. హల్లెలూయా. వారు యుగ యుగాలు నా దేవునితో కలకాలము నిత్యము నివాసము చేస్తారు. ఆమేన్. కనుక నా దేవుని ప్రజరా, సియోను నివాసులుగా మనం మార్చబడినట్లయితే సియోను నివాసుల మధ్యలో నివాసం చేస్తాడు. హల్లెలూయా. మీరు ఇంట్లో 2 3 లేకపోతే నీవు అక్కడవే ఉన్నా సరే, నువ్వు సియోను నివాసుగా మార్చబడితే నీలో కూడా నివాసం చేస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నా దేవుని ప్రజరా, సియోను నివాసులుగా మనం మార్చబడినట్లయితే ఆ సియోను, పరలోకంలో ఉన్న సియోను, నిత్య సియోను, అక్కడ ఆకలి ఉండదు, దెబ్బకి ఉండదు, కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు. యుగ యుగాలు ఆనందము, సంతోషము, సమృద్ధి. నా దేవుని పిత బంగారపు రాజవీధులో మనము తిరుగుతున్నప్పుడు ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ నిత్యానందము. అందుకని సియోను నివాసులుగా మనము మార్చబడాలి. పితరులందరూ, భక్తులందరూ, ప్రవక్తలందరూ నా దేవుని ప్రజారా ఆ సియోను కొరకే ప్రాకులాడారు, ప్రాధేయపడ్డారు. ఆ సియోను కొరకే వాళ్ళ యాత్రను కొనసాగించుకుంటూ వచ్చారు. ఈ లోకంలో ఎన్నో నిందలు, అవమానాలు, కష్టాలు ఎన్నో దేవుని ప్రజారా అనుభవించుకుంటూ, భరించుకుంటూ, ఓర్చుకుంటూ, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు అనుభవించుకుంటూ, ఓర్చుకుంటూ, ఎప్పటికైనా సరే నేను ఆ సియోనుకు వెళ్తాను కదా, ఈ శ్రమలు ఎన్నదగినవి కావే అని చెప్పి వాళ్ళ పాటలు పాడుకుంటూ, ప్రభువుని ఆరాధించుకుంటూ అక్కడికి వెళ్ళిపోయారు. స్తోత్రం చెబుదామా గట్టిగా? హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన మీరు అందరూ సియోను నివాసులుగా మార్చబడుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సియోను నివాసులు. అందుకని ఒక పాట కూడా పాడారండి. సియోను పాటలు సంతోషముగా పాడోచు, సియోను వెళ్ళోదము. సియోను పాటలు సంతోషముగా పాడోచు, సియోను. ఐగుప్తు ఆశాలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబాడించి, రంగుగా యేసుని వెంబాడించి. మా పాట వచ్చా? పాడండి ఎవరో కూడా. హల్లెలూయా. ఓ సియోను పాటలు సంతోషముగా పాడోచు, సియోను వెళ్ళోదము. సియోను పాటలు సంతోషముగా పాడోచు, సియోను వెళ్ళోదము.
లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పాను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలేని లోకమునందు సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి. నిత్య నివాసములేదిలలోన ఓహో సియోను పాటలు సంతోషముగా పాడదాం చప్పడు కొడుతూ. ఓహో సియోను పాటలు పాడోచు సియోను వెళ్ళుదము. హల్లెలూయా. మీరు చప్పట్లు ఎలా కొట్టారంటే ఉప్పు మొక్కమోడు ఊరు వెళ్దామన్నాడంట. రెప్పలాడించుకుంటా రేపు వెళ్దామన్నారా నాయనా అన్నాడంట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అసలు ఆ పాటే మంచి ఉజ్జీవంగా మంచి జోషిగా సంతోషంగా పాడాలి. హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. మీ అందరికీ వందనాలమ్మా. నా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజలు గమనించండి, ఆలోచించండి. సియోను అనేది ఒకటి ఉంది. ఆ సియోను కొరకు మనము ఎదురు చూడాలి. ఆ సియోను కొరకు మనము తెలుసుకోవాలి. ఆ సియోను చేరుకోవడానికి అడుగులు ముందుకు వేయాలి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. నిత్య నివాసులలో మనది కాదనే సత్యాన్ని గుర్తించాలి. నా దేవుని ప్రజరా ఆ ఆనందాన్ని సంతోషాన్ని ఇక్కడ అనుభవించాలి, అక్కడ కూడా అనుభవించాలి. హల్లెలూయా. దేవుని నమ్ముకలు ఎక్కడ ఉంటే ఏం చెప్పండి, అది అరణ్యమైన అడవైన అమెరికన్ ఎక్కడైనా సంతోషమే చెప్పాలి గట్టిగా. దేవుని నమ్ముకున్న బిడ్డల భూమి మీద ఎక్కడున్నా సరే అది నా దేవుని ప్రజల పరలోకపు ఆనందమే. హల్లెలూయా. ఎందుకని చెప్పమంటారా, నా దేవుడు వారితో కూడా నివాసము చేస్తాడు గనుక. తన బిడ్డలు ఎక్కడున్న అడవిలో ఉన్న అమెరికాలో ఉన్న అరణ్యంలో ఉన్న నా దేవుని బిడ్డలతో ఆయన నివాసం చేస్తాడండి. ఆయన ఎక్కడో కొండ మీద కూర్చుని భక్తులారా రండి నాయన నా దగ్గరికి రండి నాయన అనే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడుంటే అక్కడ దిగి వచ్చే మంచి దేవుడు అండి, మంచి దేవుడు. వేసి గట్టిగా చప్పట్లు కూడా ప్రభుని గణపరచుదాం. గట్టిగా చప్పట్లు కూడా ప్రభుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం సియోను నివాసులుగా మార్చబడాలి. సియోన్ అనేది ఎక్కడ ఉంది చెప్పండి. ఆమె ఎక్కడ ఉంది? సియోన్ అనేది ఎక్కడ ఉంది? ఏదైనా ప్రశ్న అడగాలన్నా నాకు భయం వేస్తుంది మిమ్మల్ని అడగాలండి. హల్లెలూయా. పరలోకంలో ఉంది సియోను. సియోన్ అనేది ఒక ఉన్నతమైన భాగం అండి. సియోన్ అనేది ఒక ప్రత్యేకమైన ప్లేస్. అది సియోన్ అనేది నా దేవుని ప్రజల అక్కడ నుంచి నా దేవుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఎక్కడి నుంచి చెప్పండి? సియోన్లో నుంచి. ఆయన ముఖకాంతి తన ప్రజల మీద పడుతున్నప్పుడు ప్రజలందరూ కలిసి ఆయన వెలుగులో సంచరిస్తూ ఉంటారు. అక్కడ చీకటి ఉండదు, అక్కడ దీపకాంతి అని అక్కర్లేదు, అక్కడ ఈ ట్యూబ్లైట్లు అక్కర్లేదు, అక్కడ మన దీపాలు వెలిగించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సియోను జన ప్రకాశిస్తూ ఉంటాడు కనుక ఆయన వెలుగులో ప్రజలందరూ సంచరించబోతా ఉంటారు. ఆమేన్. ఆయన వెలుగులో మనం అందరము సంచరించబోతా ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకని సియోను నివాసులు భూమి మీద ఎక్కడున్నా, భూమి మీద ఉన్న పరలోకంలోకి వెళ్ళిపోయిన నా దేవుని ప్రజల సియోను నివాసుల మధ్యలో ఆయన నివాసం చేస్తాడు. హల్లెలూయా. నిర్గమాకాండము త్వరగా వాక్యాన్ని కూడా చదవండి. 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. నిర్గమాకాండము 29వ అధ్యాయము
త్వరగా 29వ అధ్యాయం 45వ వాక్యం. ఇశ్రాయేలుల మధ్య నివసించి వారికి దేవుడనై ఉంటాను, కాబట్టి నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తనే దేశంలో నుంచి వారిని వెలుపలికి రప్పించిన దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకోవాలి. నేను వారికి దేవుడనై ఉంటాను. ఆమేన్. మన పితరులైన ఇశ్రాయేలుని మన దేవుడు ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చాడండి. ఆమేన్. పదే పదే ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మన దేవుడు మన పితరులైన ఇశ్రాయేలులను ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చాడు. వాళ్ళందరికీ దేవుని ప్రజరా ఇశ్రాయేలులందరికీ ఆయనే కాపరిగా ఉండి, ఆయనే నాయకునిగా ఉండి, ఆయనే దేవుని ప్రజరా అన్ని తానై ఉండి, వారికి దేవుడై ఉండి వారిని నడిపించుకుంటా వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా. ఇశ్రాయేలులు అంటే దేవునికి అమితమైన ప్రేమ. ఇశ్రాయేలులు అంటే దేవుని ప్రజరా దేవునికి చాలా మక్కువ. వాళ్ళ మీదకి ఏ ఖడ్గము కానీ ఏ శత్రువు కానీ రానియడండి ఆయన. అందుకనే కీర్తన గ్రంథం ఉంటుంది, ఇశ్రాయేలులను కాపాడువాడు కునుకడు నిద్రపోడండి ఆయన. ఇశ్రాయేల్ అంటే మన దేవునికి అంత ప్రేమ మక్కువ. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను ఇశ్రాయేల్ మధ్యలో నివాసం చేస్తాను. ఎవరి మధ్య చెప్పండి? ఇశ్రాయేల్ మధ్యలో నివాసం చేస్తాను. నేను వారికి దేవుడినై ఉంటాను, వారికి నేను కాపరినే ఉంటానని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నా దేవుని ప్రజరా నిజమే. ఇశ్రాయేల్ కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అరణ్యం నుంచి ఐగుప్తు నుంచి బయటకు వచ్చినది ఆ రోజు మొదలుకొని ఆ నాటు నుంచి వారు కానాను అనే యాత్ర ముగించుకునేటంత వరకు నా దేవుడు వారికి కాపరై నడిపించుకుంటా వచ్చారు. హల్లెలూయా. హల్లెలూయా. నేటికి ఇశ్రాయేలుల చరిత్ర ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఒక గుణపాఠం. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఇశ్రాయేలుల దేవుడు అంటే ఇశ్రాయేల్ అన్న ఒక గుణపాఠం అండి. నేటికి కూడా మన ప్రపంచ పట్టణంలో ఇజ్రాయెల్ అనే దేశం కంట్రీ ఒకటి ఉంది. ఇజ్రాయెల్ కంట్రీ దేశం. అక్కడ ఇశ్రాయేలు నివాసం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రజరా ఆ దేశంలో పండే పంట వేరు, ఆ దేశంలో ఉన్న సమృద్ధి వేరు, ఆ దేశంలో నివాసం చేస్తున్న వాళ్ళకి ఉన్న జ్ఞానం వేరు, టెక్నాలజీ వేరు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రజరా ఇశ్రాయేల్ అంటే దేవునికి అంత ప్రేమ మక్కువ. ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నవాడు ఆయనే. ఆమేన్. హల్లెలూయా. ఎవరి మధ్య నివాసం చేస్తా అంటున్నాడు ప్రభు? ఇశ్రాయేలుల మధ్యలో. ఎవరి ఇశ్రాయేల్ అంటే దేవుని ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఇంచుమించు 400 సంవత్సరాలకు పైగా వాళ్ళు బానిసత్వాన్ని చేసుకుంటూ దిక్కు తోచని పరిస్థితిలో, దారి తెలియని పరిస్థితుల్లో ప్రభువుకు మొరపెట్టారండి. వాళ్ళు దేవునికి మొరపెట్టారు, మాకు విడుదల లేదా, ఈ బానిసత్వాన్ని మగ్గిపోవాలా, మేము ఇక్కడే చచ్చిపోవాలా, మా పరిస్థితి ఏంటని చెప్పి దేవునికి మొర్రపెట్టినప్పుడు నా దేవుడు ఆకాశమందుడి వారి మొర్ర ఆలకించాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నా దేవుని ప్రజరా ఇశ్రాయేలులు ఎవరైతే మార్చబడతారో వారి మధ్యలో ఆయన నివాసం చేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చాలాసార్లు మీకు చెప్పిన మరొకసారి చెప్తున్నాను, వాళ్ళందరూ శరీర సంబంధమైన ఇశ్రాయేలీలు. మనమందరం ఎవరని చెప్పండి? ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు. ఇశ్రాయేల్ అంటే ఎవరో తెలుసా అండి? వాక్యం చెప్తా ఉంది, ఇశ్రాయేల్ అంటే దేవునితో పోరాడి గెలిచేవాళ్ళు. ఇశ్రాయేల్ అంటే ప్రార్థనలో పెనుగులాడేవారు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేల్ అంటే ఎవరు చెప్పండి అమ్మ? చెప్పాలి. ఇశ్రాయేల్ అంటే ఎవరు? దేవునితో పోరాడి గెలిచేవారు, ప్రార్థనలో పెనుగులాడేవాళ్ళు. మనుషులతో కాదు, ఇరుగు పొరుగు వాళ్ళతో కాదు. నా దేవుని ప్రజరా ప్రార్థనలో పెనుగులాడి పోరాడి నా దేవుని ప్రజ దేవుని ద్వారా వాళ్ళు ఆశీర్వాదం పొందుకుంటారు. వాళ్ళు దేవుని ద్వారా సహాయాన్ని పొందుకుంటారు. వాళ్ళు
వాళ్ళందరూ ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలండి. మనమందరూ ఆత్మ సంబంధమైన, వాళ్ళ శరీర సంబంధమైన ఇశ్రాయేలీ, మన ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలుగా ఎవరైతే మార్చబడతారో, ఇశ్రాయేల్ అంటే ఎవరు చెప్పండి? ప్రార్థనలో పోరాడాలి, ప్రార్థనలో పోరాడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పరిస్థితి, ప్రతికూలమైన ప్రతి పరిస్థితులని నా దేవుడు తొలగించి వాటన్నిటిని మనకు అనుకూల పరిచే గొప్ప దేవుడు ఆయన. మన ముందున్న ఆటంకాలు, అడ్డుబండాలు, అవరోధాలు, కష్టాలు, కన్నీళ్లు ప్రతిదీ తొలగించి సుఖము, నెమ్మది, శాంతి, సమాధానం కలగజేసే గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకని ప్రార్థన చేసుకుని మీరు దేవుని దగ్గర పోరాడి 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 ప్రభువుని అడగాలి. ప్రభువా, పరిస్థితులు మార్చండి అయ్యా, నీవు తప్ప నాకు దిక్కు లేదయ్యా, కనికరించండి అయ్యా, కృప చూపండి అని ఎవరైతే దేవుని పాదాలు పట్టుకుని అడుగుతారో, ప్రాధేయపడతారో, నా దేవుడు వాళ్ళ కన్నీటిని చూసి దాటిపోడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలుగా మీరందరూ మార్చబడాలి. ఆమేన్ చెప్పరేటి? ఆమేన్. ఇష్టం లేదా ఏంటి మీకు? ఏటమ్మా? హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనమందరూ ఇశ్రాయేలుగా మార్చబడాలి, ఇశ్రాయేలుగా మార్చబడాలి, ఇశ్రాయేలుగా మార్చబడాలి. ఇశ్రాయేలు అంటే దేవుని పిల్లలండి, వాళ్ళు దేవుని సంతానం. ఇశ్రాయేలుని కాపాడేవాడు కునుక నిద్రపోడు. ఇశ్రాయేలుని కోరుకున్న దేవుడు ఆయనే. అందుకని ఇశ్రాయేలు మధ్యలో నివాసం చేస్తాడు. మొదటగా ఆయన సియోన్ నివాసుల మధ్యలో నివాసం చేస్తాడు. మరొక మాట ఏంటంటే ఇశ్రాయేలు మధ్యలో ఆయన నివాసం చేస్తాడు. ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ ఇద్దరు ముగ్గురు అనేది ఏంటి, ఏమిటి అనే క్లారిటీని ప్రభు చెప్తున్నాడు. ఇద్దరు ముగ్గురు అంటే తాగుబోతులు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటాడు, వాళ్ళ మధ్యలో దిగి వస్తాడు అనుకుంటున్నారా? చెప్పండి. ఇద్దరు ముగ్గురు ఆ యొక్క కూర్చుని కాకమ్మ కబుర్లు, ఆ కబుర్లు, ఈ కబుర్లు చెప్పుడు వాళ్ళ మధ్యలో దిగి వస్తాడా? చెప్పండి. అందుకని చెప్పి ఇద్దరు ముగ్గురు ఎవరంటే ఆ ఇద్దరు ముగ్గురు సియోను నివాసులై ఉండాలి. హల్లెలూయా. ఆ ఇద్దరు ముగ్గురు ఇశ్రాయేలు అయి ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలులై ఉండి, సియోను నివాసులై ఉండి కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ వస్తాడా? అది కూడా కాదే. హల్లెలూయా. మరి ఏం చేయాలయ్యా? ఆ ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేసుకుని దేవుని మాటలు చెప్పుకుంటున్నారనుకోండి, వాళ్ళ మధ్యలోకి దిగి వచ్చేస్తాడు. ఆమేన్. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచారండి. ఎన్ని రోజుల తర్వాత తిరిగి లేచారు? అమ్మ కొంతమంది చెప్పట్లేదండి, అందరూ చెప్పండి. ఎన్ని రోజుల తర్వాత తిరిగి లేచారు ఆయన? అమ్మ 10 రోజులా? అమ్మ ఎన్ని రోజులు చెప్పరేటి? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 3వ దినాన మృత్యుంజయుడని తిరిగి లేచారు కదా. ఆయన లేచాడని చెప్పి చాలా మంది చెప్పుకుంటూ ఉన్నారు. ఒరే అన్నయ్య, ఉదయాన్నే మగ్దలిని మరియమ్మ కనపడ్డాడంట ఆయన అని ఒకడు చెప్తుంటే, మరొకడు ఒరే ఆ తర్వాత పేతురు కూడా కనపడ్డాడంట. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజరా, ఈ అమ్మాయి అనే మార్గులు ఇద్దరు నడుచుకుంటా వెళ్తా ఉన్నారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. ఒరే ఎంత గొప్ప దేవుడు అయినా, అలాంటి సిలువ వేయని వీళ్ళకి ఎలా అనిపించిందిరా? ఒరే బాబా, ఆయన ఎంతమందికి కళ్ళు ఇచ్చాడు, ఎంతమంది కాళ్ళు ఇచ్చాడు, ఎంతమంది చనిపోయిన వాళ్ళు లేపాడు కదా, ఎన్ని ఉపకారాలు చేసి ఎన్ని మేలు చేశాడైనా, అలాంటి ఆయన చంపండి వీళ్ళకి ఎలా అనిపించిందిరా బాబా? ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడురా అని యేసు ప్రభు గురించి వాళ్ళు చెప్పుకుంటా మాట్లాడుకుంటూ వెళ్తా ఉన్నారండి. వాళ్ళ మధ్యలోకి నా దేవుడు దిగొచ్చేసాడు. కోటను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని మాటలు చెప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళు సంభాషించుకొని ఉండగా నా దేవుడు వాళ్ళ మధ్యలోకి వచ్చేసాడు. వచ్చేసి అంటున్నాడు ఆయన, ఎవరి కోసం చెప్పుకుంటున్నారు మీరు అని అడిగాడండి. హల్లెలూయా. అదేంటయ్యా మీ దేవుడు అని అడిగారు ఆయన్ని. మాది యెరూషలేము అని చెప్పాడు ఆయన. యెరూషలేములో ఉండి ఈ సంగతి నీకు తెలీదా? ఎంత ఘోరం ఇది, చిన్న కాపర్లు ఉండి ఇంత సంగతి జరిగితే నీకు తెలీదా అన్నట్లు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. విజయవాడలో ఉండి విజయవాడ ఎంత వరద వస్తే నీకు తెలీదా అన్నట్లు అనమాట. ప్రైజ్ ద లార్డ్. విజయవాడలో ఉన్న వాడికి దేవుని ప్రజరా ఏం జరిగిందని అడిగితే ఏమంటాడు చెప్పండి వాడు. అలాగే అదే ప్రకారంగా వీళ్ళిద్దరు ఆశ్చర్యపోతూ, యెరూషలేములో ఉండి ఈ సంగతి నీకు తెలీదా? ఆయన ఎంత గొప్ప దేవుడు తెలుసా, ఎంత మంచి ప్రవక్త తెలుసా, ఆయన ఎంతమందికి సహాయం చేశాడు, ఎన్ని మేలు చేశాడని చెప్పుకుంటా ఉంటే దేవుని ప్రజరా ఆయన అలా ఆలకిస్తూ ఉన్నాడు. ఈ లోపల వాళ్ళిద్దరూ యేసు ప్రభు ఒక చోటకు వచ్చేసరికి చీకటి పడిపోతూ ఉంటే అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మీరు ఎక్కడికి వెళ్ళాలంటే నేను పలానా చోటకి వెళ్ళని చెప్పాడు ఆయన.
అప్పుడు వీళ్ళు అన్నారు, అయ్యా చీకటి పడిపోయింది కాబట్టి ఈ రాత్రి మా ఇంటి దగ్గర ఉండండి, ఉదయాన్ని లేచి వెళ్ళిపోవచ్చు అని చెప్తే సర్లే వాళ్ళు బలవంతం చేశారు కనుక వాళ్ళ మధ్యలోకి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆయన కూర్చున్నారు. ఈ లోపల అది డిన్నర్ టైం, భోజనం చేసే టైము. వాళ్ళందరూ భోజనం చేస్తూ ఉన్నారండి. భోజనం చేస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రసాద్ ఆ రోజుల్లో వాళ్ళు తినే ఆహారం ఏంటంటే ఎక్కువగా వాళ్ళు రొట్టెలు తినేవారు. ఏం తినేవారు చెప్పండి? రొట్టెలు తినేవారు. వాళ్ళు రొట్టెలు తీసుకొచ్చి యేసు ప్రభువుకు ఒక రొట్టె ఇచ్చారు. అందరికి ఒక తల ఒక రొట్టె పెట్టుకున్నారు. అందరు కుటుంబం అంతా రొట్టెలు పెట్టుకున్నారు. ఎదురు ప్రార్థన చేసుకుని తిందామని చెప్పి ఈ లోపల యేసు ప్రభు లేచి నిలబడి ఆ రొట్టెను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ఒక్కొక్కరికి వడ్డిస్తూ ఉంటే వారి కన్నులు తెరవబడ్డాయండి. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు స్పష్టంగా ప్రత్యేకంగా యేసు ప్రభువును చూశారు ఆ రోజు. ఆమేన్. వాళ్ళిద్దరు యేసు ప్రభువును చూశారండి. వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. వెంటనే ఆయన అదృశ్యం. హల్లెలూయా. తర్వాత గడగడమని వణుకుపోతూ భయపడిపోతూ ఎప్పుడు తెల్లవారుతుందా ఈ సంగతి చెప్పాలని చెప్పి వాళ్ళు అంతా ఆతురపడుతూ తాపత్రయపడుతూ తెల్లవారిన తర్వాత మొత్తం గ్రామం అంతా చాటింపేసేశారు. రాత్రి యేసయ్య వచ్చాడు మా ఇంటికి, మేము రొట్టె పెట్టని తిన్నాడు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు లేక ముగ్గురు ఆయన గురించి సంభాషించుకున్నప్పుడు, ఆయన గురించి మాట్లాడుకున్నప్పుడు, ప్రైజ్ ద లార్డ్. మీరు ఎప్పుడైనా ఇద్దరు ముగ్గురు కలిసి మాట్లాడుకున్నప్పుడు, మీరు ఎప్పుడైనా ఇద్దరు ముగ్గురు కలిస్తే అది దేవుని కోసం మాట్లాడుకుంటూ ఉండండి, లేకపోతే దేవుడు చేసిన మేలు మాట్లాడుకుంటూ ఉండండి. అది మీకు మంచిది. ఆమేన్. మీరు ఇద్దరు ముగ్గురు కలిస్తే దేవుని వాక్యాన్ని ఎత్తిపెట్టి మాట్లాడుకుంటూ ఉండండి. లేకపోతే దేవుడు మీకు ఏ మేలు చేస్తాడో మీ ఎదుటిన్న వ్యక్తి చెప్పండి, మీ ఎదుటిన్న వ్యక్తిని అడగండి, అక్కడ నీకు ఏ మేలు చేశారని చెప్పి అడగండి. అలా మీరు ఒకరికొకరు మీరు చేస్తున్న మేలులు ఎప్పుడైతే మాట్లాడుకుంటూ ఉంటారో నా దేవుడు మీ మధ్యలోకి వచ్చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రజరా, ఆయన మన మధ్యలోకి వస్తే ఏం చేస్తే తెలుసా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. ఒక్క మాట చదువుతారా? ఒక్క మాట చదవండి ఒకసారి. లూకా శుభవార్త 24:34. లూకా శుభవార్త. ప్రభువు నిజముగా లేచి పేతురు కనబడనని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు. వారు అది విని త్రోవలో జరిగిన సంగతులన్నీ ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడినో అది తెలియజేశారు. వారు అలాగూ మాట్లాడుకుంటూ ఉండగా ఆయన వారి మధ్యలో నిలిచి హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు గురించి వారు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. అన్నయ్య తెల్లవారుజామున మగ్దలేనే మరియ కనపడ్డారు, అదిగో పేతురు కూడా కనపడ్డారు, అదిగో అమ్మాయి మార్గం నడుస్తున్న వాళ్ళిద్దరు కూడా కనపడ్డారు అని చెప్పి వాళ్ళు యేసుని గురించి మాట్లాడుకుంటూ ఉంటే యేసు ప్రభు వాళ్ళ మధ్యలోకి వచ్చేసి నా దేవుని ప్రజరా వాళ్ళకి సమాధానం కలగజేశారండి. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు మీ గృహాల్లో కావచ్చు, లేకపోతే స్నేహితుల మధ్యలో కావచ్చు, యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆయన మీ మధ్యలోకి దిగి వచ్చేసి నా దేవుడు మీకు సమాధానం కలగజేస్తాడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరు తెలుసండి? సమాధాన కర్త. ఎవరు చెప్పండి? ఆయన సమాధాన కర్త, సమాధానానికి అధిపతి. ఆయన సమాధానం లేదని బాధపడద్దు, సమాధానం లేదని కృంగిపోవద్దు, హృదయంలో దుఃఖము వేదన ఉందని దేవుని పైన దిగులు పడొద్దు. దేవుని గురించిన సంభాషణ ఎప్పుడైతే మీ గుండెల్లో ఉంటుందో, మీరు ఎప్పుడైతే సంభాషించుకుంటారో, మీరు మాట్లాడుకుంటారో, దేవుని వాక్యాన్ని తలపోసుకుంటూ ఉంటారో నా దేవుడు మీ మధ్యలోకి దిగి వచ్చేస్తాడు. హల్లెలూయా. సమాధానాన్ని కలగజేస్తాడు, అసమాధానం తొలగిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాళ్ళండి భయంతో గడగడలాడిపోతూ ఉన్నారు. సమాధానం లేదు వాళ్ళకి. అంతవరకు యేసు ప్రభు బోధకుడు ఉన్నాడు, రొట్టెలు పెడితే తిన్నాడు, చేపలు పెడితే తిన్నారు. ఇప్పుడు బోధకుడిని చంపేశారు, సిలువేశారు, సమాధి చేసేశారు. ఆయన లేచాడన్న సంగతి వాళ్ళకి తెలియక వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు. వాళ్ళ హృదయంలో అదొక తెలియని భయము, ఆందోళన. సమాధానం లేదు వాళ్ళకి. నా దేవుడు వాళ్ళకి సమాధానం కలగజేశాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కొత్తగా వివాహం అయిందండి ఒక జంటకి. కొత్తగా వివాహమైంది, పండంటి కాపురం అండి. ఆ పండంటి కాపురంలోకి పండంటి ముసలమ్మ ఒక అమ్మ వచ్చింది.
హల్లెలూయా. పండంటి కాపులకు పండంటి ముసలమ్మ వచ్చింది, ఏదో వాక్యం చెప్పి వెళ్తే సరిపోయేది. కొంచెం విషం చిమ్మేసి వెళ్ళిపోయింది. ఏమన్నదంటే, ఇదిగో బుల్లే బుల్లే బుల్లే, మీ ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు అని చెప్పి నీకు ఆ మాటలు ఈ మాటలు చెప్పి పెళ్లి చేసేసారు, కానీ మీ ఆయన ఒకప్పుడు ఉప్పు అమ్ముకునేవాడు అని చెప్పిందంట. ఉప్పు అమ్ముకునేవాడు అంటే పాప మా చిట్టి తల్లికి, కొత్తగా పెళ్ళైన తల్లికి ఏం తెలుసు? దేవుని ప్రజారా, అయితే అవునా అవునా అని చెప్పి ఆ అమ్మాయి అనుకుంటా ఉంది. ఈ లోపల సర్లే మరి నేను వెళ్తాను సర్లే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి తిన్నగా వెళ్ళిపోయినా బాగుండేది. దారిలో వాళ్ళ ఆయన ఎదురుగా వస్తూ ఉన్నాడంట. వాళ్ళ ఆయన ఎదురుకుండా వస్తూ ఉంటే వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి, ఇదిగో బుల్లోడా బుల్లోడా బుల్లోడా, మరి మీ ఆవిడ ఎవరో తెలుసా? మీ ఆవిడ బుద్ధి మంచిది కాదు, మీ ఆవిడ గురించి నీకేంటి, మీ ఆవిడ బుద్ధి కుక్క బుద్ధి అని చెప్పిందంట. చూడండి, ఇద్దరికి ఎలా చెప్పాలని చెప్పేసి ఇద్దరి మధ్య ముడెట్టేసింది. దేవుని ప్రజలారా, జరిగిన సంగతి ఏంటంటే, ఆయన నిజంగా సాఫ్ట్వేరే, అతను ఉద్యోగం చేసుకుని ఇంటికి వస్తూ ఉన్నాడు. సాఫ్ట్వేర్ మంచి ఇంజనీర్, మంచి జాబ్ హోల్డర్. అతను ఉద్యోగం చేసుకుని ఆ డ్యూటీ ముగించి ఇంటికి వస్తూ ఉన్నాడు. దేవుని ప్రజల భార్య మనసులో ఒక అనుమానం ఉండిపోయింది కదండి. అనుమానంతో భర్త ఎప్పుడు ఇంటికి వస్తాడా కడిగేయాలని చెప్పి అలా కారాలు మిరియాలు నూరేస్తూ ఉంది. దేవుడు భర్త రానే వచ్చిన తర్వాత ప్రతిరోజు బాగానే మాట్లాడేది. ఆగండి అన్నదంట. ఏమైంది నీకు అని చెప్తే, ఆగండి అని చెప్పి దగ్గర రాగానే ఆ చెయ్యి పట్టుకొని మొత్తం ఇలా నాకుతా చూస్తుందంట. ఉప్పు అమ్ముకున్నాడు, ఉప్పు అమ్ముకునేవాడని చెప్పింది కదా. డ్యూటీలో పని చేసి చెమట పట్టేసి ఒళ్ళంతా ఉప్పు పట్టేసి ఉంటుంది కదా. నిజంగానే ఉప్పుగా ఉందంట శరీరం అంతా. కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకంతే, వెళ్ళిపోయి లోపల కుర్చీలో సోఫాలో కూర్చుండిపోయిందంట. ఇక మంచినీళ్ళు లేవు, టీ లేదు, ఏమీ లేదు, ఇంకా అన్నం లేదు, కూర లేదు, ఏమీ లేదు. ఏమైంది నీకు, ఏమైందంటే ఏం మాట్లాడ, మొత్తం అమ్మగారు బీసిపోయింది. దేవుని ప్రజారా, ఇతడన్నా పోను తెలుసుకుంటే బాగుండిపోను, ఇతడికి అన్నీ స్ట్రైక్ అయ్యి ఆ ముసలమ్మ చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి, నాకు తెలిసే నువ్వు మాత్రం తక్కువ దానవా, నీది కుక్క బుద్ధి, అందుకే నన్ను నాకుతున్నావు అని చెప్పి. దేవుని ప్రజారా, గమనించండి, ఆలోచించండి. ఆ గొడవ ఈ గొడవ అయిపోయి ఆవిడ గారు తట్టపుట్ట సర్దుకుని మొత్తం పెట్టి పేడ మొత్తం సర్దుకుని ఇంటికి వెళ్ళిపోయింది. అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది. దేవుని ప్రజారా, ఆ ఇంటి పెద్దవాళ్ళు ఈ ఇంటి పెద్దవాళ్ళు వచ్చి మరలా మరి పెళ్లి చేసిన పెద్దలు ఉంటారు కదండి, పెళ్లి చేసిన పెద్దలు ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంటి వచ్చి ఏంటమ్మనంటే, ఇంతకు విషయం ఏమైనా ఉందా చెప్పండి? ఏమీ లేదు. దేవుని ప్రజారా, గమనించి ఆలోచించండి. మన మధ్యలోనికి దేవుడు వస్తేనే మనకు సమాధానం. దేవుడు కాకుండా వేరొకరు ఎవరు వచ్చినా అది మనకు అసమాధానమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎవరైనా మన మధ్యలోకి వచ్చి మనతో మాట్లాడుతున్నప్పుడు, అక్క నీకు వాక్యం తెలుసా, నేను చెప్తాను వినండి, మీరు వాక్యం చెప్పేయండి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకా అంతకు మించి వేరొకటి మీ నోట వచ్చిందనుకోండి, వెంటనే మరొకడు వస్తాడు. దేవుని మాటలు చెప్పుకుంటే దేవుడు వస్తాడు, దేవుని మాటలు చెప్పుకుంటే వేరొకటి చెప్పుకుంటే ఎవరు వస్తారు చెప్పండి? మీకు చెప్పగల దెయ్యం వచ్చేస్తుంది అక్కడికి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజారా, పండంటి కాపురానికి పండంటి ముసలం ఏం చెప్పాలండి? ఆ కాపురాన్ని నిలబెట్టాలి కదా. అందుకని స్టీవెన్సన్ అన్న ఆయన దగ్గరకు వచ్చి ఒక ఆయన అంట, అన్నయ్య మా మామతో చాలా బాధ అయిపోతుంది, మా మామ మీద ఒక పాట రాయవని చెప్పి అన్నాడంట. మా మామ మీద బాధ అయిపోతుంది, పాట రాయమంటే అప్పుడు ఆయన పాట రాశాడు. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి యేసయ్య ఊసే చెప్పమ్మా ఊరకనే ఉంటే తప్పమ్మా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని ప్రజలరా, వాక్యం సెలవిస్తూ ఉంది, మనము సమాధాన పరిచేవారుగానే ఉండాలి. సమాధాన పరిచేవారంటే దేవుని కుమారులు అనబడతారంట. మన దేవుడు కూడా వాళ్ళ మధ్యలో ఉన్న అసమాధానం తొలగించి వాళ్ళ మధ్యలో సమాధానం కలగజేస్తారు. దేవుడు కనుక మన మధ్యలోనికి వస్తే, మన కుటుంబాలకు వస్తే, మన సంఘంలోనికి వస్తే అది మనకి సమాధానం.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం చెబుదాం గట్టిగా. అందుకని ఆయన మన మధ్యలోనికి రావాలి. ఆయన మన మధ్యలోనికి రావాలని, ఆయన మన హృదయంలోనికి వస్తే, ఆయన మన మధ్యలోనికి వస్తే, సియోను నివాసుల మధ్య నివాసం చేసే దేవుడు ఆయన, ఇశ్రాయేలు మధ్య నివాసం చేసే దేవుడు. మరొక మాట, స్తుతించే వారి మధ్యలోకి వచ్చి నివాసం చేసే దేవుడు ఆయన, స్తుతుల మధ్యలో నివాసం చేసే దేవుడు. కనుక మీరు స్తుతించండి, ప్రార్థన చేసుకోండి. నా దేవుని పట్ల ఎటువంటి పరిస్థితిని నా దేవుడు మార్చగల దేవుడు ఆయన. ఆయన మీద భారం వేసుకోండి, ఆయన మీద ఆనుకోండి, ఆయన ఆశ్రయించండి, దేవుని నమ్ముకోండి. నా దేవుని ప్రజరా, ఆయన మీ కుటుంబాల నివాసం చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. గనుక నా దేవుని ప్రజరా, ఆయన మన మధ్యలో నివాసం చేస్తే, ఆయన సియోను నివాసుల మధ్యలో నివాసం చేసిన, ఇశ్రాయేలు మధ్యలో నివాసం చేసిన, స్తుతుల మధ్యలో నివాసం చేసిన, ఆయన చేసే కార్యాలు ఏంటి చెప్పమంటారా? ఒకటి, సమాధానం కలగజేస్తాడు. రెండవది, సంతోషాన్ని ఇస్తాడు. ఆమె ఆయన సన్నిధిలో ఏ సంతోషం చెప్పండి? సంపూర్ణమైన సంతోషం. మూడవది, దేవుని ప్రజలు ఆయన సన్నిధిలోకి వస్తేనండి మనకు సర్వ సమృద్ధి. ప్రైజ్ ద లార్డ్. ఆయన మన మధ్యలో నివాసం చేస్తే మనకి సర్వ సమృద్ధి కలుగుతుంది. మనకున్న కొరత, మనకున్న లోటు, మనకున్న అరకొర జీవితం అంతా తొలగిపోయి, ఆయన మన మధ్యలో నివాసం చేస్తే, మన కుటుంబంలో నివాసం చేస్తే సర్వ సమృద్ధి కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి, ప్రతి ఆర్థిక భారాలన్నీ తొలగిపోతాయి, ప్రతి అనారోగ్య పరిస్థితులన్నీ తొలగిపోతాయి. హల్లెలూయా. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుల వారు ఎవరి మధ్యలోనైతే నివాసం చేస్తారో వారికి సర్వ సమృద్ధి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సమాధానం కలగజేస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, సర్వ సమృద్ధిని ఇస్తాడు. కీర్తన గ్రంథం కూడా చూడవచ్చు. 148వ కీర్తన, 147వ కీర్తన, 147:13, 147:13 చదువు, ప్రార్థన చేద్దాం. అమ్మా, ఆయన నీ గుమ్మముల గడియలను బలపరుస్తాడు, నీ మధ్యలోనికి వస్తాడు, నీ పిల్లలను ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య మన మధ్యలోనికి వస్తేనండి మనలను, మన బిడ్డలను, మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. గనుక కోరుకోండి, ఆశించండి, అడగండి. నా దేవుడు గనక మన మధ్యలోనికి వస్తే మనకి సమాధానం కలుగుతుంది. చెప్పండి, అందరూ ఈ మాటలు చెప్పండి. దేవుడు మన మధ్యలోకి వస్తే సమాధానం కలుగుతుంది. దేవుడు మన మధ్యలోనికి వస్తే సంతోషం కలుగుతుంది. ఆయన మన మధ్యలోనికి వస్తే సర్వ సమృద్ధి కలుగుతుంది. నాలుగవది, ఆశీర్వాదం కలుగుతుంది. మనకి, మన బిడ్డలకి ఆశీర్వాదం కలుగుతుంది. హల్లెలూయా. నా దేవుడు నిండుగా మెండుగా మీకు, మీ బిడ్డలకు ఆశీర్వాదం కలగ చేయునుగాక, సమాధానం కలగ చేయునుగాక, సంతోషం కలగ చేయునుగాక, సర్వ సమృద్ధి కలగ చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకో.